హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పున్నగంటి ఆకు అంటారండి. దీన్ని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది కాకుండా డయాబెటిక్ వాళ్ళకి మాత్రం చాలా మంచిదండి. వారంలో ఒక 2-3 సార్లైనా తీసుకోవాలన్నమాట. మనం రెగ్యులర్ డైట్లో అంటే తోటకూర ఇవన్నీ ఎలా వాడతాము, ఇది చాలా సింపుల్గా నేను ఇంట్లోనే పండించానండి. అంటే మా టెర్రస్ గార్డెన్ మీదే నేను పెంచాను దీన్ని. చాలా అంటే ఈజీ కూడా. దాన్ని అంటే మనం బంచెస్ అనేవి కట్ చేస్తాం కదా, ఆ కట్ చేసిన దాన్ని మళ్ళీ పెట్టేసినా కూడా వచ్చేస్తామంటే అంత ఈజీ అనమాట. సో ఇలా మొత్తాన్ని దీన్ని కాడలు ఉంటాయి కదండి, ఇట్లా మొత్తం దానికి ఉన్న ఆకులన్నీ తీసేసాను. 2 గుప్పెళ్ళు అయ్యాయి అనమాట. ఇప్పుడు దీంతో నేను కర్రీ చేసి చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇవి చూసారా, ఇవి పుల్లల్లాగా ఉన్నాయి. ఇవి మనం ఏదైనా మట్టిలో పెట్టేస్తే మళ్ళీ హ్యాపీగా దానికి కూడా ఆకులు అయిపోతాయండి. చాలా ఈజీ అనమాట పెంచుకోవటం అనేది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇలా మొత్తం నేను ఆకులు కట్ చేసి పక్కన పెట్టుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే, ఫస్ట్ కడిగేసిన తర్వాత ఆకు కట్ చేయాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫస్టే మనం కట్ చేసేసి కడగకూడదు, విటమిన్స్ అన్నీ పోతాయి అన్నమాట. సో ఫస్ట్ కడిగిన తర్వాత మాత్రమే ఏ ఆకుకూర అయినా కూడా, ఏ కూరగాయ అయినా కూడా కడిగేసి మనం అప్పుడు తీసుకోవాలన్నమాట. ఆకులు అనేవి తుంపుకోవాలి, లేదంటే కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోవాలి. దీన్ని ఇంగ్లీష్లో వాటర్ అమరాంత్ అంటారండి. అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దాంట్లోకి ఆయిల్ అనేది 1 టేబుల్ స్పూన్ వేయండి. నేను చేసేది ఇక్కడ కొంచెం ఫ్రై లాగా చేస్తానండి. మనం తోటకూర ఫ్రై ఎలా చేస్తామో అలా. అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, మనం తోటకూరని ఎన్ని రకాలుగా వండుకుంటామో అన్ని రకాలుగా దీన్ని వాడుకోవచ్చు అనమాట. అయితే ఇంకొక 1 టీ స్పూన్ జీలకర్ర వేశాను. ఇక్కడ నేను ఎండుమిరపకాయలకు బదులుగా చల్లమిరపకాయలు ఉంటాయి కదండి, దాంతో చేస్తున్నాను అనమాట. మీ ఇష్టం, మీరు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు. అంటే మనకి ఏదైనా కూడా ఆకుకూర అనేది చాలా ఉడకంగానే కొంచెం తగ్గుతుంది, అందుకని కొంచెం ఉల్లిపాయలు అనేవి ఎక్కువగానే పడతాయి అన్నమాట. 2 ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని అది బాగా మగ్గినంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అవసరం లేదండి. జస్ట్ ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుంది, మొత్తం ఉడకాలన్నమాట. ఇప్పుడు ఇది తొందరగా మగ్గడం కోసం 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి చక్కగా మొత్తం మిక్స్ చేసుకుంటూ, ఎక్కడ కూడా మనం వదిలేయకుండా అలా మిక్స్ చేస్తూనే చక్కగా ఉడికించుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టేసి లిడ్ పెట్టేసినా కూడా చాలా తొందరగా కుక్ అవుతుందండి. ఇలా చక్కగా మనం మొత్తం కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అనమాట ఇది. ఇలా మొత్తం ఒకసారి ఉడికింది అనుకుని కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ స్టేజ్లో మనం కడుక్కున్న ఈ పునగంటి ఆకు వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మనకి ఇక్కడ ఆకుకూరలు ఎప్పుడు కూడా ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేయాలండి. ఎందుకంటే మనకి క్వాంటిటీ కనిపించడానికి ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఉడికిన తర్వాత కొంచెం తగ్గుతుంది అనమాట. అందుకని కొంచెం ఉప్పు చూసి వేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా లిడ్ పెట్టేస్తే మనకి చక్కగా ఉడుకుతుందండి. సో చూడండి, ఇలా మొత్తం నాకంతా దగ్గరకు వచ్చేసి కొంచెం వాటర్ వదులుకుంటూ, అంటే తోటకూరలో వదిలినంత నీరైతే ఇక్కడ వదలదండి, చాలా తక్కువ నీరు వదులుతుంది అనమాట. ఒక్కోసారి నీళ్లు కూడా పోయాల్సి వస్తుంది. సో ఇలా మొత్తం మనం ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే, రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది సైడ్ డిష్లా కానీ, లేదంటే రోటీస్లోకి, చపాతీస్లోకి, పుల్కాల్లోకి మాత్రం అల్టిమేట్గా ఉంటుందన్నమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త యూనిక్, టేస్టీ, హెల్దీ, క్విక్ కాంటినెంటల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి హెల్దీ రెసిపీస్తో మళ్ళీ ముందుంటాను. ఆ తర్వాత ఇలా ఎంకరేజ్ చేస్తుంటే మా ఛానల్ని తప్పకుండా సపోర్ట్